హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో భద్రకాళి టెంపుల్ వరంగల్ వెళ్ళింది తెలుసు కదండి. ఆల్రెడీ వీడియో పెట్టాను. అది బాగా లెంతీ అయిపోయిందని చెప్పేసి 1000 స్తంభాల గుడి కూడా చూడడం జరిగింది అన్నట్టు. మేము అంటే ఇవి రెండు అనుకున్నాము, అందుకే చెప్పేసి అలా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి మేమైతే మొదటిసారిగా వెళ్ళామని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ 1000 స్తంభాల గుడికి అయితే నేనండి రెండోసారి వెళ్ళడం. ఒకప్పుడేమో మా పాప అంటే మా పిల్లలు ఇద్దరు, మేము, మా వారు, ఇంకో మా ఫ్రెండ్స్ అంటే తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము వెళ్ళామన్నట్టు. అప్పుడు 1000 స్తంభాల గుడిలో ఆ కాలంలో సిమెంట్ లేకుండా కట్టిరంటే గ్రేట్ కదండి. ఇంత బాగా ఉంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా చిన్న చిన్న ఏమైనా ఉంటే చేస్తుర్రు అన్నట్టు. ఇటు సైడ్ అయితే చిన్న చిన్న రిపేర్లు నడుస్తున్నాయి టెంపుల్కి. అటు సైడ్ ఇంకో గుడి అయితే రిపేర్ పని నడుస్తుందండి. ఇప్పట్లో కొంచెం లేట్గానే వెళ్తే బెటర్ ఏమో, చాలా డస్ట్ ఉండింది అందుకనే చెప్తున్నాను. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే ఒకసారి కొంచెం లేట్ చేసే వెళ్ళండి. ఇక్కడ లోపల వచ్చేసి వీడియో అయితే అలో లేదు, నేను కొంచెమే తీసుకున్నాను. బట్ ఆ వర్క్ చూస్తుంటే నిజంగా చెప్తున్నాను, పిల్లలైతే కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే. ఇది ఎన్నిసార్లు వెళ్ళినా మనకు అర్థం కాదు, అంత బాగుంటుంది. అది చిన్న చిన్న వర్క్ చూసారా, ఇది వీటి మధ్యలో అయితే వాళ్ళు చెప్తారు అయ్యగారులు అక్కడ, ఇటు నుంచి మనం ఏదైనా చిన్న దూది లాంటిదా కట్టిన దారం ఏది పెట్టినా అటు సైడ్ హోళ్ళ నుంచి వెళ్తుందట. నేనైతే ఒకటి ట్రై చేశాను, నిజంగానే వచ్చింది కూడా. అక్కడ వాళ్ళు వచ్చిర్రు, వేపీస్ వాళ్ళకు చూపిస్తుర్రు. ఇక్కడ బయట వచ్చేసి నందికి కూడా రిపేర్ జరుగుతుంది ఆల్రెడీ. ఇంతకుముందు కొంచెం బ్రేక్ అయి ఉండింది కదా, అది కూడా రిపేర్ నడుస్తుంది అన్నట్టు. చాలామంది జనాలు అయితే ఇప్పుడు కొంచెం మొత్తం జాతర చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కటి చూస్తుంటే భలే అనిపిస్తుందండి నిజంగా. మీరు కనుక తప్పకుండా 1000 స్తంభాల గుడి చూడకపోతే ఒక్కసారైనా వచ్చి చూడండి, ఎంత బాగుందో. ఇవన్నీ ఇట్లా ఫీల్ కావాలి, ఇది ముట్టుకుంటే మనకు ఫీల్ కావాలి, అట్లా తెలుస్తుంది మనకు, అనుభూతి పొందడం అంటారు దీన్ని. బాగుంది. బట్ లోపల వీడియో అలో లేదు, కానీ అది ఒక్కొక్కటి వర్క్ చూస్తుంటే యాక్చువల్లీ ఎలా తీసి ఉంటారు ఈ వర్క్ అనేది మనకే నమ్మలేం పరిస్థితి, అంత బాగుంటుంది. ఈ చుట్టూ చూసారా ఎంత బాగా ఒకదానికి ఒకటి లింకు ఎంత బాగా బిగిసిర్రో. అప్పట్లో సిమెంట్ లేకున్నా అంత బాగా వర్క్ చేశారంటే నిజంగా గ్రేట్ అండి. ఆ వర్క్ను చూస్తూ ఉంటే నిజంగా మనం పిల్లలకైతే తప్పకుండా ఒకసారన్నా తీసుకెళ్ళి చూపించాలి, వాళ్ళకి అర్థమవుతుంది. ఆ రోజులలోని బండ పాలిష్ చూసారా, ఇప్పుడైతే మనకు మిషన్లతోని పాలిష్ చేసి ఉంటారు, అప్పుడు ఎలా చేసి ఉంటారు అనేది నా డౌట్. ఇంత నీట్గా మనం ఇట్లా చేయి దింపుతూ ఉంటే ఎక్కడ మన చేతి గింత గరక కూడా అనిపించేదండి, అంత నీట్గా ఉంది వర్క్. ఇంత చిన్న చిన్న సూదిలాగా మనం బట్టలను అయితే ఎలా కుడతామో అంత చిన్న చిన్న వర్క్ ఉండింది. యాక్చువల్లీ నిజంగా గ్రేట్ అంటే చాలా గ్రేట్ అండి. ఆ రోజులలో ఇంత బాగా చేశారు వర్క్. నాకైతే అసలు అక్కడ చూస్తుంటే మనకు తెలుస్తుంది అది ఎంత బాగుంటుందో నిజంగా. మేమైతే చాలాసేపు కూర్చోనండి, ఒక్కొక్కటి అట్లా చూస్తూ ఉన్నాం. మేము గుడి లోపలనే చాలాసేపు కూర్చున్నాం. నాకైతే ఎందుకో చాలా బాగా నచ్చింది, చల్లగా గాలి వస్తుండే, చల్లగా చాలా బాగుంది. ఆ వర్క్ చూస్తూ ఉంటే అక్కడ రుద్రమ్మదేవి ఆటలాడింది, పులి మేక ఆట ఆడింది కూడా అక్కడ ఆల్రెడీ పేరుతో సహా లోపల ఉంటుంది చక్రం పైన, అది కూడా చూసాం మేము. లోపల కూర్చుంటే ఒక్కొక్కటి గమనిస్తూ ఉంటే భలే అనిపిస్తుందండి. ఆ వర్క్ చూస్తూ ఉంటే చూడబుద్దే అవుతుంది నిజంగా చెప్పాలంటే. మీరు ఎప్పుడన్నా వెళ్తే కొద్దిసేపు కూర్చొని మంచిగా కూర్చొని పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లలకు చూపించాలి. ప్రత్యేకంగా అయితే పిల్లలకు కంపల్సరీ చూపించాలి. పిల్లల్ని తీసుకొని వెళ్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. మనకు ఈ తరానికి కాదు ఇంకో ఎన్ని తరాలు చూడాల్సినవి ఇవి టెంపుల్స్ అండి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి అద్భుతం మనకు చూస్తేనే అర్థమవుతుంది. ఇది అండి ఇవాళ వీడియో. మేమైతే లాస్ట్ కన్నీ చూసేసి బయటికి వచ్చి కూర్చోగానే టీ అతను తీసుకొచ్చిండు. టీ అయితే చాలా బాగుండింది. మీరు కూడా తప్పకుండా ఇలాంటి ఎంజాయ్ని మీరైతే అస్సలు మిస్ చేసుకోకండి. పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇది ఇవాళ వీడియో. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ఇలాంటి వీడియోస్ పెట్టినా మీకు ముందుగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎప్పటికీ మీ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.